చేయక నేను సమాధానంగా పంపివేసింది గనుక నీవును కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకొంటివి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము చేతులెత్తి గట్టిగా విచిత్రం చెప్పనా, బెర్షెబాకు రాకముందు శత్రువుని చూసి ఇస్సాకు భయపడ్డాడు. ఎవరిని చూసి భయపడ్డాడు కదా? ఇప్పుడు వచ్చిన తర్వాత, బెర్షెబాకు వచ్చిన తర్వాత ఇటు చూడండి, శత్రువులు ఎవరికి భయపడుతున్నారంటే, అయ్యా మేము నిన్నేం చేయలేదు కదా, నువ్వు కూడా మమ్మల్ని ఏమి, మొత్తం రివర్స్ అయిపోయింది సబ్జెక్ట్. ఇక్కడ కూడా అంటున్నాడే, కానీ నిన్నటి వరకు వాళ్ళు భయపెట్టారు. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నారంటే ఇస్సాకుకు భయపడుతూ ఇస్సాకుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఆశీర్వాదం పొందిన వాడివి. అక్కడ చెప్పండి, అక్కడంటే ఎక్కడ? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బెర్షెబాలో మొదట నువ్వేం చేయాలి? బలిపీఠం కట్టాలి. అక్కడ ఏం కట్టాలి? బలిపీఠం. అక్కడ నువ్వేం చేయాలి? ప్రార్థన. అక్కడ నువ్వేం చేయాలి? గుడారం కట్టాలి. అక్కడ నువ్వేం త్రవ్వాలి? బావి త్రవ్వాలి. ఇప్పుడు శత్రువు వచ్చి నీతో రాజీ పడతాడు. నిన్ను చూసిన భయపడతాడండి శత్రువు. నిన్నటి వరకు ఏమండి, నిన్ను చూసి అవమానపరిచి, నిన్ను చూసి నవ్వి, నిన్ను చూసి తమాషలేసి, నిన్ను చూసి ఓడిద్దామనుకున్నాడు. ఇప్పుడు అదే శత్రువు అంటాడు, అయ్యా దయచేసి మిమ్మల్ని ఆ రోజు మేమేమనలేదు, మీరు కూడా మమ్మల్ని ఏమే. యెహోవా నిన్ను ఆశీర్వదించున్నాడు. శత్రువు చెప్పినట్టు సార్, యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించడానికి ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు ఆ రాత్రి ఎవరిని చూచినాడు? యేసయ్యని. యాకోబు ఆ రాత్రి ఎవరిని చూచినాడు? యేసయ్యని. అమ్మా యేసయ్యని. హాగరు ఆ రాత్రి ఎవరిని చూసింది? యేసయ్యని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు ఆ రాత్రి ఎవరిని చూస్తున్నాడు? యేసయ్యని. ఈ రాత్రి ఎవరిని చూడడానికి వచ్చినారు? యేసయ్యని. కొంచెం గట్టిగా. యేసయ్యని. మిమ్మల్ని యేసయ్యని ఎవరు చూడడానికి వచ్చినారు? యేసయ్య కదా. ఇక్కడ నుండి బయలుదేరుతున్నారు. మీ ముందు ఎవరు వెళ్తున్నారు ఇప్పుడు? యేసయ్య. అంతే కదా. ఏం చేయబోతున్నాడు? మెట్టగా ఉన్న స్థలములను సరళం చేయబోతున్నాడు. రెండవది ఇత్తడి పలుకులను పగలగొడతాడు. మూడవది ఇనుప సంఖ్యలను విడగొడతాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, నీ బావిలో నీళ్లు చూస్తావు, నీ బావి, నీ నీళ్లు నీ సొంతం అవబోతుంది. నీ శత్రువు నీతో రాజీ పడబోతున్నాడు. ఇప్పుడు లేచి నిలబడండి. ఆత్మలో